ఏమిటండి ఇది? వెయ్యపురాలు మా వదినకి గుమాస్తా ద్వారా ఆహ్వానం పంపారు. వదిన కంటే మనం వాళ్ళకి ముఖ్యం కదండి. మనకి పిలుపు రాలేదు, మనల్ని ఎందుకంటే ఆవిడ పిలవలేదు. మనం ఏదైనా తప్పు చేసామా అండి? ఆవిడ పూజకి మనల్ని ఆహ్వానించకపోవడం ఘోరమైన అవమానం. మన సకుకి చాలా పెద్ద శిక్ష. ఉమా, నేను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంచనా వేయలేకపోతున్నాను. మనోరమ గారు కొన్నిసార్లు చాలా ప్రేమగా మాట్లాడతారు, ఇంకొన్నిసార్లు మాటలతో గాయపరుస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అదే అర్థం కావట్లేదు ఉమా. పాండురంగా, నా కోరిక ఒక్కటే. వాళ్ళకి మేమంటే ఇసుమంతైనా గౌరవం లేదు, అయినా ఏం పర్వాలేదు. కానీ మా సక్కు అక్కడ సుఖంగా ఉండేలా చూడు. అంతకుమించి నేను నేనేమీ కోరను. ఉమా, బాధపడకు ఉమా. ఏమండి, నేను బాధపడకుండా ఎలా ఉండగలనా చెప్పండి? వాళ్ళు మనల్ని ఎందుకని ఆహ్వానించలేదు? దాని వెనక ఏదైనా కారణం ఉందా? నాకేం అర్థం కావట్లేదు. మనసులో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోయేలా ఉంది. పాపం సకు అక్కడ ఎలా ఉందో ఇది తలుచుకుంటేనే నాకు మనస్తాపంగా ఉంది. ఇప్పుడు ఆచమనం చేయాలి. తీర్థం 3 సార్లు సేవించి 4 సార్లు పళ్ళెంలో వదిలేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అమ్మా నాన్నగారు ఇంకా రాలేదేంటి? ఓం గోవిందాయ నమః. సక్కు, అటు చూస్తావేంటి? పూజ మీద దృష్టి పెట్టు. వారు నీకోసమే ఆగారు. వదినా, వచ్చారు. మైని నుండి బంధువులు వచ్చారు. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీకు అసలు బుద్ధుందా లేదా? ఇక్కడ పూజ జరుగుతుంటే పేట్ల మీద నుంచి లేచి వెళ్ళిపోతున్నావేంటి? మంగళగౌరి పూజ జరుగుతోంది, గుర్తుందా లేదా? నువ్వు చిన్న పిల్లవి కాదే, ఇప్పుడు నీకు పెళ్ళైంది. తప్పైపోయింది అత్తయ్య గారు. నేనేమనుకున్నానంటే, అత్తయ్య నీతో పాటు మా అమ్మ నాన్నగారు కూడా వస్తారనుకున్నాను. వాళ్ళు రాలేదా? ఎప్పుడు అదే ధ్యాస. అత్తయ్య నీతో పాటు మా అమ్మా నాన్న రాలేదా అని అడుగుతోంది. అదా, మేము ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చేవాళ్ళు. అత్తయ్య గారు, మీరు మా అత్తయ్యని ఆహ్వానించారు కదా, మరి మా అమ్మ నాన్నల్ని ఆహ్వానించలేదా? నాకెదురు ప్రశ్నలు వేస్తున్నావా?